హలో అండి, అందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి. ఇది ఒక్కటుంటే చాలు కదా హ్యాపీగా భోంచేయడానికి. దీనికోసం ఒక కట్ట గోంగూరను ఒలుచుకొని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, మెంతి పిండి, 10 దాకా వెల్లుల్లిపాయలు, ఒక కట్ట గోంగూరకు 10 పచ్చిమిరపకాయల దాకా పడతాయి. వీటిని సగానికి కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోంగూరను కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, తెల్లగడ్డ, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొంచెం నెయ్యి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూర క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే చాలండి, కరెక్ట్గా 10 నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు నచ్చింది కదా ఈ రెసిపీ? వెంటనే ఒక లైక్ వేసేయండి.